బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ అభ్యర్థి జూబ్లీస్ బై ఎలక్షన్ సంబంధించి నవీన్ యాదవ్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశం సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అని ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నవీన్ యాదవ్ తలుచుకుంటే బీఆర్ఎస్ నాయకులు జూబ్లీస్ నియోజకవర్గం నుంచి బయటికి వెళ్ళలేరన్నట్టుగా మాట్లాడారు. ఎట్లా వస్తుంది? వారు ఆ విధంగా మాట్లాడడం అనేది ఎన్నికల నియమ నిబంధనలకు పూర్తి విరుద్ధం. వారు ప్రెస్ స్టేషన్లో మాట్లాడారు. నవీన్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వారు ఒకరికే కాదు, కింద క్షేత్రస్థాయి నుంచి వాళ్ళ కార్యకర్తలు మూలుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో ప్రెస్ స్టేషన్లో ఉన్నారు. అసలు పాలన చేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పట్ల ప్రజలు వివిధ పద్ధతుల్లో నిలదీసేటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది. ఆగ్రహావేశాలతో ప్రజలు ఉన్నారు. అవన్నీ కూడా డైవర్షన్ కోసమే ఇలాంటి హెచ్చరిక మాటలు నవీన్ యాదవ్ గారు మాట్లాడిన. ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులను మా కేటీఆర్ గారిని గల్లీ దాటలేరు, మేము తలుసుకుంటే మీ సొంత ఇల్లు చూడలేరు అంటే అంటే బ్రతికేటువంటి స్వేచ్ఛ లేదా? తిరిగే స్వేచ్ఛ ఎవరికి లేదా? ఇలా మమ్మల్ని బెదిరించడం కాదు, అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ కుమ్లాట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మన రేవంత్ నగర్లో కొట్టుకున్నారు, బోరబండ్లో కొట్టుకున్నారు, అదేవిధంగా గౌతమి నగర్లో కొట్టుకున్నారు. ఆ తర్వాత మన ఇక్కడికి వచ్చిన తర్వాత వివేక్ నగర్లో కొట్టుకున్నారు. నిన్న రాత్రి సోమాజిగూడ కార్పొరేటరు సంగీత యాదవ్ గారి యొక్క హస్బెండ్ను వాళ్ళ సొంత పార్టీ వాళ్ళనే నిన్న నవీన్ వాళ్ళ అనుచరులు రఘునాథ్ అని చెప్పి వాళ్ళ ముఠా విచ్చలవిడిగా క్యాంప్ ఆఫీస్లో చితకాబాదింది. అంటే వాళ్ళు అండ్రెస్ట్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పటివరకు గ్రౌండ్కి రీచ్ కాలేదు. ఇప్పటివరకు ప్రజల దగ్గర పోతే వాళ్ళు మాట్లాడేటువంటి ఎదురు ప్రశ్నలకి ఆన్సర్ లేదు కాంగ్రెస్ పార్టీ దగ్గర. కాబట్టి ఇలాంటి భయాందోళనలు తీసుకురావాలి, ఇలాంటి పరిస్థితి తీసుకురావాలి. ఎన్నికలు సజావుగా జరగకుండా వారికి అనుకూలంగా లేదు కాబట్టి గొడవలు సృష్టించాలి, ల్యాండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలి. ఇలాంటి తప్పుడు కేసులు మాలాంటి మీద తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయాలనే ఒక కొత్త లైన్ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని బాధ్యత వహించాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పైన భారీ అలిగేషన్ ఒకటి ఇస్తా ఉన్నారు నవీన్ యాదవ్ గారు. 10 ఏళ్లలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మా మీద విచ్చలవిడిగా అక్రమ కేసులు పెట్టిరు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిరు, మా జీవితాలను ఆగం చేసిరు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ కేటీఆర్ల పైన కొన్ని ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు రౌడీ సంస్కృతి ఉన్న వాళ్ళు వాళ్ళ బ్లడ్లో ఉన్నప్పుడు అది వాళ్ళు ఎన్నడూ కూడా మారారు. ఇవాళ వారు నిన్న మాట్లాడిన హెచ్చరికలు ఏం చూపిస్తున్నాయండి? దానికి కూడా బీఆర్ఎస్ పార్టీల బాధ్యుల. నిన్న వాళ్ళు మాట్లాడిన హెచ్చరికలు అంటే ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా ఉండి ప్రాంతంలో ఉండొద్దు, తిరిగి వెళ్ళలేరు, గలి దాటలేరు, ఇల్లు చూడలేరు అంటే దాని అర్థం ఏంటి? ఇలాంటి రౌడీ కల్చర్ ఉంది కాబట్టి మీ మీద కేసులు అవుతాయి. ఇవాళ మీ పద్ధతిలో మార్పు వస్తే, మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు రాజకీయాలు చేస్తే కేసులు ఎందుకు అవుతాయి? ఏం పద్ధతి మీది? కరెక్ట్ కాదు మీరు మాట్లాడేది. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ మరి రాజధానిగా హైదరాబాద్ అత్యంత శాంతియుతమైనటువంటి నివాస యోగ్యమైనటువంటి నగరం. ఈ దేశంలో ల్యాండ్ ఆర్డర్ 100% కంట్రోల్ ఉన్నటువంటి నగరం. ఎలాంటి మతకల్లాలు లేవు, రౌడీ కల్చర్ లేదు, రౌడీ రాజ్యం లేదు, సెటిల్మెంట్లు దందాలు లేనటువంటి హైదరాబాద్ను తీర్చిదిద్దింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఫైనల్గా ఒక ఛాలెంజ్ కూడా విసరడం జరిగింది. తను రౌడీ సీటర్ అని ప్రూవ్ చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోతా అన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ బురద చల్లుతా ఉంది నవీన్ యాదవ్ మీద. ఇప్పుడు వారి ఫాదరు చిన్న శ్రీశైలం యాదవ్ గారు మధురానగర్ పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ అయ్యిండ్రు. పోలీస్ అధికారులే దాన్ని ప్రకటించాల్సి ఉండే. వాళ్ళు అధికారికంగా ప్రకటించడానికి వారికి పరిమితులు సహకరించినట్టున్నది. ఈ ఎన్నికల్లో దాని ప్రభావం పడుతుందని చెప్పి ఎక్కడ ఫోటో రిలీజ్ చేయడం, అధికారికంగా ప్రకటించకపోవడమే పోలీస్ అధికారులు కాంగ్రెస్ పార్టీ అడుగులకు మడుగులు ఒత్తినట్టు. దాని నేపథ్యం చూస్తే మీరేంటో తెలియదా? మీ మాటలు చూస్తే మీరేందో తెలియదా? మీరు గల్లీలు దాటలేరు, ఇల్లు చూడలేరు అంటే ఎవరిని అంటున్నారు? ఏ కల్చర్ నుంచి ఆ వర్డ్ వచ్చింది? ప్రజాస్వామ్య పద్ధతిలో అట్లా మాట్లాడే అవకాశం ఉంటుందా? మీరు రౌడీయిజం నుంచి మీరు పుట్టారు కాబట్టి రౌడీయిజం నుంచి మీరు ఆ మాటలు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో మీ ఓట్లు మీరు అడగండి. శాంతియుతంగా ఎన్నికలు జరగడానికి మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరే దాన్ని బాధ్యత వహించాలి. ఇలాంటి రెచ్చగొట్ట వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజలు భయభ్రాంతులకు గురి చేయడం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎలా ఉండబోతుందన్న బై ఎలక్షన్స్? మెజారిటీతో గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ అంటా ఉన్నది. 6 గ్యారెంటీలు నమ్మి ప్రజలు మాకు ఓటేస్తారంటుంది. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేదంటుంది. వాళ్ళకు ఓటు అడిగే హక్కు కూడా లేదంటున్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టకుండా తప్పించుకొని దొంగలా తిరుగుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాళ్ళు బలపరిచిన అభ్యర్థి నవీన్ గారు. ప్రజలందరూ తెలుసు కదా ఏ రకమైనటువంటి అబద్ధాలు మాట్లాడి మోసం చేసిన అనేది. ఇవాళ ఏ వర్గానికి న్యాయం చేయకుండా మోసం చేసిన ఘనత కాంగ్రెస్ దక్కింది. ఇవాళ జూబ్లీహిల్స్లో కొత్త వేషాలు వేయడం కూడా అదే అందులో డ్రామా. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు అమాయకులు కాదు, తెలివిగల వాళ్ళు, విభిన్న వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఆలోచిస్తారు. కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి సురక తప్పక అంటిస్తారు.
ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇలా కౌంటర్ ఇచ్చారు. సో ఖచ్చితంగా అక్కడ భయభ్రాంతులకు గురి చేసి ఓట్ల విషయంలో కావచ్చు, లేకపోతే నియోజకవర్గాల విషయంలో కావచ్చు, సో ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతున్నది. నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా వారు చెప్తున్నటువంటి అంశం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ షోతో ప్రభాకర్ రెడ్డి, హైదరాబాద్.